బూతుని చంద్రబాబు గారు సమర్థించినట్ట. ఇంటికి వెళ్ళడం తప్పు, మరి ఆ రోజున ఇంటికి వెళ్ళడం రైటా? ఇక్కడ వ్యభిచారం, అది శృంగారమా? ఏమది వ్యవస్థ? అసలు పాయింట్ ఏంటి అక్కడ? ఇంటి మీదకెళ్ళి 6 గంటల పాటు దాడి. పట్టాభి ఇంటి మీద అంతసేపు జరిగిందా? ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మనం కూడా వీడియో చేసాం. దాడి చేయడం తప్పని మనం కూడా చెప్పాం. ఆ రోజు డిబేట్ కూడా చేసాం. తప్పు, మీకు చట్టపరంగా చర్య తీసుకోండి అంతే తప్పించి దాడి చేయడం తప్పు అన్నటువంటిది. ఇళ్ల మీద దాడులు తప్పని మనం ఆ రోజున మాట్లాడాం, ఎప్పుడు మాట్లాడతాం. అట్లా మాట్లాడడం తప్పని కూడా అంటున్నాం మనం. మాట్లాడడము తప్పే, అది తప్పే. ఆ రోజున దాడి చేయడాన్ని సమర్థించారు, మాట్లాడడాన్ని సమర్థించారు. ఈ రోజున మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తున్నారు, దాడి చేయడాన్ని సమర్థిస్తున్నారు. పైగా ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆ రోజున పత్రికల్లో అతను మాట్లాడిన బూతుకి అర్థం మార్చి చెప్పారు. గుర్తుందా? ఒక మహానుభావుడు కూడా అదే మాట చెప్తే నేను అన్నా, ఇక నుంచి ఆయన ఈ పేరుతోనే పిలుద్దాము మనం, ఒప్పుకుంటారా అని. గుర్తుంది కదా? అంటే చివరికి బూతుని కూడా సవ్యమైన అర్థం మార్చేశారు ఆ రోజున. ఆ రోజున అది బూత్ అన్నాం, ఈ రోజున ఇది బూత్ అంటున్నాం. బూతు ఎవరు మాట్లాడినా నిషేధమే. దుర్భాష వేరు, బూతు వేరు. ఇక్కడ చేసింది బూతు పదజాలం, దాన్ని ఎవ్వరూ సమర్థించట్లేదు. కానీ ఇక్కడ